బిగ్ బాస్ పోవాలి ఈ స్టెప్ తీసుకోవడానికి మీ అందరికీ తెలుసు. 2020లో నన్ను బలి పశు చేశారు. నేను ఒక ఫిల్మ్ యాక్టర్ కాబట్టి నాకు కొంతమంది తెలుసు. వాళ్ళొక ప్రాబ్లంలో దొరికిపోతే జస్ట్ బికాస్ నేను ఒక ఫిల్మ్ యాక్టరు నన్ను లాగి అందులో ఏమీ ప్రూఫ్ లేకుండా ఇన్నోసెంట్ అయిన నన్ను పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టారు. నా మర్యాద మీద చాలా ప్రాబ్లం చేశారు. నాకు వచ్చే అవకాశాలన్నీ చేంజ్ అయిపోయింది, లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. కాబట్టి ఐ హ్యాడ్ టు టేక్ దిస్ స్టెప్. సో ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ వచ్చేసి ఒక షో ఆపర్చునిటీ, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ జీవితంలో ఒక ఆర్టిస్ట్కి, లేకపోతే ఇంత డబ్బు వస్తుంది చేద్దాము అనేసి. కానీ నాకు వచ్చేసి నాకు పోగొట్టిన మర్యాద నాకు కావాలి. నాకు ఆ పర్టిక్యులర్ లీగల్ ప్రాబ్లం అయిన తర్వాత, ఆ లీగల్ ప్రాబ్లం నుంచి నేను బయట వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఆ లీగల్ ప్రాబ్లం అయిపోయింది, ఇంకా కాష్ అయిపోయింది హైకోర్టులో అనేసి చాలా కొంతమంది అది పబ్లిష్ చేశారు. దానివల్లే నాకు చాలా ఇబ్బందిగా ఉండే. ఎన్నో సంవత్సరాలు అంటే 2020 నుంచి 2025 ఎన్నో 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 రోజులు నేను ఒంటరిగా పిల్లో మీద ఏడ్చి 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 నిద్రపోయి, ప్రెగ్నెంట్ కూడా ఉంటే ప్రెగ్నెన్సీలో కూడా నాతో ఇట్లా జరిగింది అనేసి నాకు ఒక మెంటల్ ట్రామా లాగా ఉండే. కానీ నాకు ఓడిపోయే ఒక స్పిరిట్ నా లైఫ్లో లేదు. బికాజ్ నేను ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్వి. నేను ఫిలిం ఇండస్ట్రీలో అయినా 55 ఫిలిమ్స్ చేశాను, కన్నడలో, తమిళ్లో, మలయాళంలో, తెలుగులో. కానీ నేను ఓడిపోయే మంచి కానీ కాదు. నేను ప్రతి ఒక్క ఛాలెంజ్ లైఫ్లో స్వీకరిస్తాను. దీన్ని కూడా పాజిటివ్గా మార్చాలి. ఎందుకంటే చేయలేని తప్పుకి ఏమి సాక్షి లేకుండా ఇది చేసింది, అది చేసింది, అది చేసింది, ఇది చేసింది అనేసి ఎన్నో రాంగ్ థింగ్స్ పబ్లిష్ చేశారు. దీని నుంచి నేను బయటకు పడాలి. నా హస్బెండ్కి నేను భార్య అనేసి తను చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. నా హస్బెండ్ ఇంట్లో ప్రతి ఒక్కరూ మా ఇంట్లో ఇట్లాంటి ఒక కోడలు ఉంది అనేసి చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. మళ్ళీ ఇంతటికీ మోస్ట్ ఇంపార్టెంట్ నా పిల్లలు వచ్చేసి, నా అమ్మ వచ్చేసి ఎంత ఒక పాజిటివ్ మనిషి, ఎంత స్ట్రాంగ్ మనిషి అనేసి తల మీదికి ఎత్తి అసలు చాలా స్ట్రాంగ్గా బ్రతకాలి సొసైటీలో. దీనికోసం నేను ఏదైనా ఒక ఎదురు చూస్తున్న ఆపర్చునిటీ. కానీ ఏదైనా ఒక ప్రాబ్లం నడిస్తే ఒక ఆర్టిస్ట్కి అందరూ రెండు అడుగులు వెనక్కిపోతారు తప్ప 2 అడుగులు ముందు వచ్చేసి రామా నీ చేయి పట్టుకొని నేను నీకు సపోర్ట్ చేస్తాననేసి సొసైటీలో ఎవరు రారు.